మహిళలకే అన్యాయం జరిగిన సందేశ్ ఖాళీ విషయంలో మమతా బెనర్జీ ఎట్లాంటి వ్యవహారం జరిగింది చివరికి సుప్రీంకోర్టు చేత చివాట్ట తినాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సందర్భంలో బీజేపీ మైనార్టీ మోర్చా ముస్లిం మహిళలకు సంబంధించి నిర్వహిస్తున్నటువంటి మైనార్టీ మోర్చాకు సంబంధించిన ఒక మహిళకి జరిగిన అన్యాయం మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. బెంగాల్లో రోసోనారా ఖాతున్ ఒక ముస్లిం, ఆమె బీజేపీ మైనార్టీ మోర్చా సభ్యురాలు. అది చాలు ఆమెను వివస్త్రం చేసి కొట్టి రోడ్డుపై కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్ళి స్పృహ కోల్పోయినప్పుడు మాత్రమే ఆమెను వదిలిపెట్టారు. ఆమెను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు పెట్టారు. అన్నట్టుగా ఇది బీజేపీ పాలిస్తున్న మణిపూర్లో కాదు, జరిగింది సెక్యులర్ రాష్ట్రం పశ్చిమ బెంగాల్, మరీ ముఖ్యంగా సెక్యులర్ స్త్రీ ముఖ్యమంత్రిగా ఉన్న బెంగాల్లో. నష్టం జరిగింది మైనార్టీ స్త్రీకి. అయినా ఆమె బీజేపీ సభ్యురాలు కాబట్టి ఆమెను ముస్లిం మైనార్టీగా కానీ కనీసం స్త్రీగా కూడా మన ఉదారవాదులు లెక్క పెట్టట్లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ సంఘటన మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ సంఘటన సమయంలో చిరిగిపోయిన ఆమె దుస్తులు సాక్ష్యంగా కావాలి, వాటిని తమకు సమర్పించాలని అడిగారు. అయితే ఆ స్త్రీ రోడ్డు మీద దాదాపుగా నగ్న స్థితిలో నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నప్పుడు ఆమె కుటుంబ సభ్యులు ఆమెను చూశారు. ఆ విషయాన్ని ఎఫ్ఐఆర్లో స్పష్టంగా పేర్కొన్న మళ్ళీ బాధితురాలిని తన దుస్తులకి సాక్ష్యంగా ఇవ్వమని పోలీసులు కోరడం అన్నటువంటిది ఒక దారుణం. చూడబోతే ఈ కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కేసు తీవ్రతను తగ్గించడానికి ఇటువంటి అవమానకరమైన మరియు అసహ్యకరమైన పనులు చేస్తూ బాధితురాలను భయపెట్టడానికి చూస్తున్నట్టుంది. బెంగాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉన్న మమతని ఆమె సెక్యులర్ కవచ కుండలాలు రక్షిస్తున్నాయి. అందుకే మణిపూర్ సంఘటన మీద బకెట్లుగా కన్నీరు గార్చిన ఉదారవాద స్త్రీలు కూడా బెంగాల్ సంఘటన మీద పెదవిప్పట్లేదు. ఇటువంటి ఉదారవాదుల రక్షణ ఉంటుంది అనే ఈ రాజకీయ దోపిడీ దౌర్జన్య ముఠా సభ్యులు సెక్యులర్ కవచం సంపాదించడం కోసం ఇన్ని తాపత్రయాలు పడతా ఉంటుంటారు.